Hi, this is GV from idlebrain.com. Dr. Anil Viswanath, Polymera 1, Polymera 2 తీసిన డైరెక్టర్. 12A రైల్వే కాలనీ స్టారింగ్ నరేష్. ఈ సినిమాకి హీఈస్ ద స్టోరీ రైటర్ అండ్ ఆయన టీమే ఈ ఫిల్మ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో హాయ్ సార్, నమస్తే. నమస్తే అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ పొలిమేరా 2 సక్సెస్. థ్యాంక్ యూ సార్. నాకు ఆ సినిమా కంటెంట్ పరంగా బాగుంది, బట్ నాకు చాలా ఎంటర్టైనింగ్ అనిపించింది ఏంటంటే వశీకరణాన్ని యూస్ చేసుకొని మీరు స్క్రీన్ ప్లేని ఇష్టం వచ్చినట్టు తిప్పేసేసి దాన్ని జస్టిఫై చేసుకోగలిగారు. అంటే అది టోటల్ చీట్ చేసేసి చివరిలో వశీకరణ కాబట్టి ఓకే అయిపోయింది. అంటే చాలా స్క్రీన్ ప్లే కన్వీనియన్స్ని ఈ విధంగా ఉపయోగించుకుంటారని నేను ఎప్పుడు ఏ దయ్యం సినిమాలోనూ చూడలేదు. అంటే సంథింగ్ సార్, ఒక ఇల్లాజికల్ థింగ్ని చెప్పాలన్నప్పుడు దేవుడు దయ్యం ఇవి కంపల్సరీ అవసరం. అవును. సో అట్లాగా ఒక చేతబడిలో ఒక వన్ ఆఫ్ ద సంప్రదాయం అది వశీకరణం అనేది కూడా చేతబడిలో. సో దాన్ని యూజ్ చేసుకుని ఎట్లాగా ఉంటుంది అది కథలో అది దాన్ని. సో ఆడియన్స్ అమ్మాయి క్యారెక్టర్ మీద దే స్టార్ట్, అమ్మాయి షీఈ్ ప్లేయింగ్ డబుల్ గేమ్ అనే ఫీలింగ్ కలగజేసేసి చివరికి దట్స్ నాట్ హర్, షీఈ్ బీన్ సబ్జెక్టెడ్ టు సంథింగ్ బ్లాక్ మ్యాజిక్ అనేసి రివీల్ చేసేది. దట్స్ స్క్రీన్ ప్లే టెక్నిక్. ఆడియన్స్ని డైవర్ట్ చేసేసి కథని మళ్ళీ వెనక్కి లాగటం అనేది మనం రిలీజ్కి ముందు మాట్లాడుకున్నాం. పొలిమేరా రిలీజ్కి ముందు, దాని తర్వాత ఇదే మనం కలవటం ఫస్ట్. కరెక్ట్. సూపర్. ఎందుకంటే ఇటువంటివి ఫర్ ఎగ్జాంపుల్ నెపోలియన్ అని ఒక ఫిల్మ్ వచ్చింది, దాన్ని యూఎస్పి వచ్చేసేసి నీడ పోయిందని కంప్లైంట్ ఇస్తారు. సో నీడ పోవటం ఏంటి అనే కాన్సెప్ట్, ఈజ్ ఇట్ సైన్స్ ఫిక్షన్ అని వెళ్ళింది, కానీ సినిమా చూస్తే కానీ గోస్ట్ ఫిల్మ్ కాబట్టి యూ కెన్ హ్యావ్ ఎనీథింగ్. సో దట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇది అన్నట్టు. అంటే క్లవర్గా రిలీజ్కి ముందు దాన్ని ఎవరికి తెలియనీయకుండా చేసి సినిమా చూసినప్పుడు మనకి క్లారిటీ వస్తుంది అన్నట్టు. అది కూడా గుప్తా గారు చేశారు, ప్రొడ్యూసర్. పొలిమేరా 1 కూడా గుప్తా గారు. ఓకే. ఆయనకి ఇలాగా దయ్యం ఉంటే ఈజీగా కనెక్ట్ అయిపోతుంటారు. లేదు, కొత్త కథలు ఏమైనా చెప్పాలని ఆయన ట్రై చేస్తుంటారు. అండ్ ఈ కథ ఆయనకు నచ్చింది అప్పుడు. సో అట్లా పొలిమేరా ఆయనతోటి స్టార్ట్ అయ్యింది. ఓకే. 12A రైల్వే కాలనీ మీరు రిలీజ్ చేసిన గ్లిమ్స్ చూస్తే మటుకు ఇందులో కూడా ఏదో పారానార్మల్ కానీ గోస్ట్ రిలేటెడ్ కానీ ఏదో ఉంది. అంటే గ్లిమ్స్లో సగం వరకు బాగానే ఉంది, తర్వాత టక్ అని ఈ లైన్స్ వచ్చేస్తాయి. సో సిగ్నల్ ఇంటరప్ట్ అయితే టీవీలో లైన్స్ ఎలా వస్తాయి అలా వస్తాయి. సో సమ్ గోస్ట్ ఈస్ కమింగ్ ఆర్ సంథింగ్ లైక్ దట్ అనే ఫీలింగ్ కలగజేసేలా చేశారు. సో ఈ సినిమా స్టోరీ ఏంటి, వాట్ ఎవర్ యూ కెన్ రివీల్, యూ టెల్ us. సార్ యాక్చువల్గా చెప్పాలంటే సార్, ఇది హారర్ జానర్ కాదు, ఇట్స్ థ్రిల్లర్. అంటే నేను ఇన్ ద సెన్స్ ఆఫ్ పారానార్మల్ థ్రిల్లరా, రెగ్యులర్ థ్రిల్లరా? ఇట్స్ పారానార్మల్ థ్రిల్లర్. అందుకనే మీరు చూసిన షార్ట్స్ కూడా కొద్దిగా చూడొచ్చు అని నేను కొద్దిగా స్టార్టింగ్లో కూడా చెప్పాను. ఎందుకు ఈ దయ్యాలు ఆత్మలు కొంతమందికి ఎందుకు కనపడతాయి, అందరికి ఎందుకు కనపడవు అని ఒక డైలాగ్ తోటి కూడా నేను టీజర్లో పెట్టాను. సో ఇది హారర్ అని చెప్పేసి సార్ ఆడియన్స్ అందరూ ప్రిపేర్ అయిపోతారు. అబ్బో భయపెట్టే సీన్లు ఉంటాయేమో, ఇట్లాగా ఆ జర్క్ అది ఎంజాయ్ చేద్దామని వచ్చే వాళ్ళు ఉంటారు, వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు. ఓవర్ ద టాప్ హారర్ కామెడీ ద్వారా జనరేట్ అయ్యే థ్రిల్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తుంటారు జనరల్గా. సో అది ఉండదు మన దాంట్లో. ఇది ప్రాపర్ ఒక సస్పెన్స్ థ్రిల్లరే, బట్ విత్ ఫ్యూ టింజెస్ ఆఫ్ పారానార్మల్ థింగ్స్ అనమాట. సో అది ఉంటుంది. సో దాంతో చాలా ఇంట్రెస్టింగ్గా ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లే ట్రై చేశాను సెకండ్ హాఫ్లో అంతా. సో ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతారో అది చూడాలి, వెయిట్ చేస్తున్నాం. రైట్. ఇందులో కూడా నరేష్ గారి పర్ఫార్మెన్స్ చాలా అండర్ ప్లే ఉంటుంది. ఓవర్ టాప్ ఇటువంటి వాటికి జనరల్గా కొంచెం టేకెన్ అబ్యాక్ కంటే ఓవర్ టాప్ ఉంటుంది. ఆయన కొంచెం నవ్వుతున్నట్టు కూడా కనిపిస్తుంది చివర్లో. ఈజ్ లైక్ క్రీపీ స్మైల్ కైండ్ ఆఫ్. నిజంగానే ఒక కన్నింగ్గా, ఒక క్రీపీగా, మీరు అన్న పదం కూడా కరెక్ట్, క్రీపీగానే అక్కడ కనపడాలి. అది క్లైమాక్స్లో అనమాట, ప్రీ క్లైమాక్స్ బిట్ అది రివీల్ చేయడం జరిగింది టీజర్లో. అసలు ఆయన క్యారెక్టరైజేషన్ అసలు సినిమా స్టార్టింగ్లో కూడా ఒక వరంగల్లో ఒక అబ్బాయి, ఒక చిచోరలాగా తిరిగే ఒక అబ్బాయి, వాడు ఒక అమ్మాయిని లవ్ చేసి ఆ అమ్మాయికి వచ్చిన ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం కోసం దిగి అట్లా ప్రాపర్. కాకపోతే ప్రతి 10 నిమిషాలకి కథ మారుతూ ఉంటుంది సెకండ్ హాఫ్లో. సో మనం గెస్ చేయలేము వాట్స్ గోయింగ్ నెక్స్ట్ ఏంటి అనేది గెస్ చేయకుండా ఉండే స్క్రీన్ ప్లే. సో ఇందులో ఇద్దరు లవ్లో పడ్డారంటే వాళ్ళకి
ఏదో కాన్ఫ్లిక్ట్ పాయింట్ అది, ఇక్కడ కాన్ఫ్లిక్ట్ వచ్చి పారానార్మల్ స్టఫ్ ఇస్ ద కాన్ఫ్లిక్ట్ పాయింట్ హియర్. వాళ్ళిద్దరూ సపరేట్ అవడానికి లేదంటే లేదు లేదు ఫ్రిక్షన్ రావడానికి. ఫ్రిక్షన్ రావడానికి అన్నట్టు కాదు, ఫ్రిక్షన్ కూడా నేను సపరేట్గా ఇంకో క్యారెక్టర్ లాగే తీసుకొచ్చాను. ఫ్రిక్షన్ కూడా ఇంకో క్యారెక్టర్ ద్వారానే వస్తుంది వాళ్ళిద్దరి మధ్యలో. బట్ పారానార్మల్ థింగ్ అందరికీ జరుగుతుంది, నాట్ జస్ట్ ఫర్ ద ఇట్స్ టౌన్ ప్రాబ్లం అన్నట్టు అది. యా అనుకోవచ్చు, వాళ్ళ ఒక పర్సనలైజ్ ప్రాబ్లం కాకుండా కూడా ఉండదు. అంటే వన్ థింగ్ సార్, దిస్ టూ ఎర్లీ టు డిస్కస్ దిస్. మన కథ గురించి మాట్లాడటం ఇది ఇప్పుడే చెప్పేస్తే అందరికి కూడా ఒక చిన్న సస్పెన్స్ ఫ్యాక్టర్ పోతుంది. యా, ఇంకా చాలా రివీల్ చేయాలి, స్లోగా రివీల్ చేస్తారేమో. ఎగ్జాక్ట్లీ November 21st థియేటర్లోకి వచ్చినప్పుడు వాళ్ళు దే షుడ్ ఫీల్ ఎగ్జైటెడ్, అరే డిఫరెంట్గా ఉంది అన్నట్లు. ముందే మనం అంతా హింట్లు ఇచ్చేస్తూ ఉంటే నా నుంచి అదే ఎక్స్పెక్ట్ చేస్తారని నేను అనుకుంటున్నా. ఆడియన్స్ వచ్చేసి థియేటర్కి వచ్చిన తర్వాత సస్పెన్స్గా ఒక ట్విస్టులు కావచ్చు ఇవి ఎక్స్పెక్ట్ చేస్తారని నేను అనుకుంటున్నా. సో అది ఇవ్వటానికి చూస్తున్నా. అందుకే ముందే ఏమీ రివీల్ చేయకుండా టీజర్ని కూడా జస్ట్ చిన్నగా టీజ్ చేసి వదిలేసాం. ఇప్పుడు ట్రైలర్ నెక్స్ట్ వస్తుంది, ఒక 2 daysలో ట్రైలర్ రిలీజ్ చేస్తాం. సేమ్ ప్రొడ్యూసర్ అంటున్నారు, సేమ్ హీరోయిన్, సేమ్ మీ దగ్గర పనిచేసిన టీంలో డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్, ఇంకా మ్యూజిక్ కూడా సేమా? లేదు లేదు, మ్యూజిక్ బీమ్స్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటి అంటే ఇది సేమ్ ప్రొడ్యూసర్ కాదు, పొలిమేర ప్రొడ్యూసర్ కాదు, శ్రీనివాస్ చిట్టూరు గారని. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ చిట్టూరు గారిది ఇది బ్యానర్. ఇది బ్యానర్ మారాము, కానీ మిగతా టీం అందరు టెక్నికల్ కోర్ టీం అందరూ మేమే కలిసి చేస్తాం. అండ్ మ్యూజిక్ నేనేంటంటే ప్రొడ్యూసర్ గారికి కొంచెం పట్టుబట్టారు, ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్కి వెళ్దాము అని చెప్పేసి. సరే ఒకసారి నేను కొంచెం స్కెప్టికల్గా ఉన్నాను అప్పుడు. అంటే బీమ్స్ ఆయన పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, మనకు కావాల్సింది ఇస్తాడా లేకపోతే ఇదే చాలు ఇంకా అని చెప్పేసి అలా. నేనేంటంటే మ్యూజిక్ దగ్గర చాలా పర్టికులర్గా ఉంటాను సార్. ఏ ఆర్ఆర్ దగ్గరకు వచ్చిన ఏ సీన్ కూడా నాకు ఇంకొంచెం నేను సాటిస్ఫై అయ్యే వరకు చేయించుకుందామని అనుకుంటాను. అక్కడ భయపడ్డాను, కానీ బీమ్స్ గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. అండ్ చాలా ప్రాపర్ సింక్ అయిపోయాం మేము బీమ్స్ గారితో. ఆ వర్కింగ్ కూడా చాలా బాగా నచ్చింది నాకు ఆయనతోటి. సో నేను అనుకున్నవన్నీ ఒకసారి నన్ను హీ ప్రూవ్డ్ మీ రాంగ్. అసలు అదేమీ లేదు, చాలా బాగా. అండ్ మ్యూజిక్ 3 సాంగ్స్ కూడా ఉన్నాయి సినిమాలో. యాజ్ ఇంతకు ముందు చెప్పినట్టు థ్రిల్లర్ కాబట్టి ఇది ఒక రొమాంటిక్ థ్రిల్లర్, ఒక లవ్ స్టోరీ, ఒక మంచి లవ్ స్టోరీ ఉంటుంది. దానికి తగ్గట్టు మొన్ననే ఒక 2 days బ్యాక్ ఒక సాంగ్ రిలీజ్ చేసాం, లవ్ సాంగ్. అది కూడా చాలా బాగా వెళ్తుంది. అండ్ మ్యూజిక్ చాలా బాగా ఇచ్చాడు బీమ్స్. ఓకే, వాట్ ఈస్ యువర్ రోల్ ఇన్ ద ఫిల్మ్? స్టోరీ రైటరా లేదంటే టీమ్తో సూపర్విజన్ కూడా, దర్శకత్వ పర్యవేక్షణ, లేదంటే టీమ్ని కొంచెం దర్శకత్వ పర్యవేక్షణ అనే పెద్ద పెద్ద పదాలు కూడా కాకుండా నేను నానికి నా టీం మెంబర్, వాడు నాకు ముందు నుంచి 28 నుంచి ఈజ్ ట్రావెలింగ్ విత్ మీ. వాడు ఒక కథతో వచ్చాడు ఇక్కడ చెప్పడానికి. అప్పటికి నేను చిట్టూరు గారితో ఇంకో సినిమా చేయాలి. సో అది ఒక 1 monthలో స్టార్ట్ అవబోతుంది. వీడు ఒక కథతో వస్తే నేను అన్నాను ప్రొడ్యూసర్ గారికి పరిచయం చేశాను. నువ్వే సెట్టారు, మీ సినిమా స్టార్ట్ కాలేదు. ఏమైందంటే సరే అయితే మీరే కథ ఇవ్వండి, ఆ కథ ఏదన్నా చేస్తాను నేను ఆయనతోటి అన్నాడు ప్రొడ్యూసర్. సరే అని నేను కథ ఇవ్వటం జరిగింది. ఇది స్టార్ట్ అయ్యింది, నాది పుష్ అయిపోతుంది, పోస్ట్పోన్ అయిపోయి అలా అయిపోయింది. ఇది వచ్చేసింది ఈ లోపల అంతే. ఇంతకీ పొలిమేర 3 ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు రైట్ నో ఐఎమ్ ఆన్ పొలిమేర 3 అండి. అంటే ఎప్పుడో కథ రాసాను సార్, నా దగ్గర నుంచి డిలే లేదు. నేను కథ రాసేసి ఆల్మోస్ట్ పొలిమేర 2 రిలీజ్ అయిపోయిన 3 monthsలో నేను స్టోరీతో రెడీగా ఉన్నాను. అది Jan-Febలోనే, మనది లాస్ట్ 2022 Novemberలో రిలీజ్ అయినట్టుంది. 23లోనే రెడీ ఉన్నారు మీరు? 23 నేను Feb కల్లా రెడీగా ఉన్నా. బట్ అప్పుడు చిన్న చిన్న విషయాల ప్రొడ్యూసర్స్ తోటి ఒక చిన్న అంటే నేను ఏంటంటే ఒకే సింగిల్ ప్రొడ్యూసర్తో వెళ్ళాల. పొలిమేర 1కి ఒక ప్రొడ్యూసర్, 2కి ఒక ప్రొడ్యూసర్, 3కి మళ్ళీ ఇంకొక ప్రొడ్యూసర్. బేసికల్గా ఫ్రాంచైజీ వాటిల్లో కొంచెం ఇబ్బందులు వచ్చాయి. దాంతో ఒకరి మీద ఒకరు కేసులు వేసుకోవటం జరిగింది. అలా ఇలా అయ్యి ఇప్పుడు అంతా సార్ట్అవుట్ అయిపోయింది. ఇప్పుడు వీఆర్ రెడీ టు గో. సో కాకపోతే ఇక్కడ నాకు బడ్జెట్స్ చాలా పెరిగాయి, పరిధి పెరిగింది. ఇప్పుడు నాకు పొలిమేర 2 నేను ఒక 3లో చేసేసాను, కానీ ఇప్పుడు ఇంకా చాలా దానికి ఒక 15 రెట్లు ఎక్కువగా ఉంది బడ్జెట్. టెక్నికల్గా కూడా బాగా ఎక్కువ. ఇప్పుడు పీపుల్ ఆర్ మోర్ డిమాండింగ్. ఎగ్జాక్ట్లీ, వాళ్ళకి కావాల్సింది ఇప్పుడు పొలిమేర 1-2 వరకు కథని చెబితే సరిపోయింది, చూపించాల్సిన అవసరం లేదు. కానీ 3కి మాత్రం డెఫినెట్గా చూపించాలి. అంటే నాకు విజువల్స్ కూడా అంత గ్రాండియర్గా కావాలి. సో బడ్జెట్స్ పెరిగాయి. సో దానికి తగ్గట్టు కాస్టింగ్ కూడా కొంచెం మారుస్తున్నాం. అలాగే ఇప్పుడు వరకు ఉన్న వాళ్ళు అల్లే ఉంటారు, రూటెడ్గా ఉన్న కథ రూటెడ్గానే ఉంటుంది. ఇప్పటి నుంచి ఏదైతే కథ ఫామ్ అవుతుందో అది కొంచెం నేను
గ్రాండ్ యూ హావ్ టు రీవర్క్ ఆన్ ఇట్ దెన్. చేస్తాను, అంతా అయిపోయింది, రెడీ టు గో. ఇంకా నాకు ప్రొడ్యూసర్స్ నుంచి ఒక థమ్స్ అప్ వస్తే. మన తెలుగులో ఈ ఫ్రాంచైజెస్ సీక్వెల్స్ కాన్సెప్ట్ అనేది లేదు, ఈ మధ్య వస్తుంది. చేస్తే ప్రశాంత్ వర్మ లాగా చేసుకోవాలి, అంటే పిఆర్ అండ్ కాపీరైట్ విత్ ద డైరెక్టర్, హీ హ్యాస్ ద రైట్ టు అనేది ముందే అగ్రిమెంట్లో రాయించుకుంటే. బట్ యు నెవర్, అసలు మొదటి పొలిమేరా సినిమా అసలు వస్తుందో రాదో తెలియదు, ఓటీటీకి చేశారు. ఎగ్జాక్ట్లీ సక్సెస్ ఊహించేసేసి అంత పెద్దది అనుకుంటే డైరెక్ట్ థియేటర్కి వెళ్ళకే వచ్చేవాళ్ళు కదా ప్రొడ్యూసర్లు. ఇట్ ఈస్ లైక్ ఏ స్లోగా జరిగింది. స్లోగా అది అనుకోలేదు. పొలిమేర 1 అనుకున్నప్పుడు ఇది ఓటీటీలో ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్కి ఇది సెట్ అవుతుంది అని ఒక చిన్న కథలాగా తీసి అప్పుడు ఎంత సార్ బిలో 1లో చేస్తాం పొలిమేర 1. కానీ అదొక వైడ్ రేంజ్ ఆఫ్ యాక్సెప్టెన్స్ వచ్చి అందరూ చూసి దాని గురించి మాట్లాడుకునేసరికి ఓకే ఈ కథ ఇలాంటి నరేటివ్కి కూడా ఆడియన్స్ ఉన్నారు. పొలిమేర 2 ఎంతలో చేశారు? పొలిమేర 2 నేను 3లో కంప్లీట్ చేశాను. 2.7 ప్రిసైజ్గా మాట్లాడితే 2.7 అయిపోయింది. దాని మీద ప్రమోషన్స్ పెట్టారు. మళ్ళీ నాకు తెలిసి ప్రమోషన్స్ ఒక 1.2 పెట్టుంటారు. 4 ఇంకా 4లో కాస్ట్ బయటకి ఫస్ట్ కాపీ వచ్చి. పొలిమేర 3 చేయాలంటే 10-15 మినిమం ఉంటుందేమో కదా. యా ఈజీగా ఉంది. నాకు కొంచెం నేను 15th సెంచరీకి వెళ్ళిపోయాను కంప్లీట్లీ. అప్పుడున్న ట్రావెన్కోర్ కేరళలో రాజు అనంతపద్మ స్వామి గుడి కింద ఎందుకు అంత ధనం పెట్టాడు, ఇదంతా దాని గురించి ఒక స్టోరీ రాసి పెద్ద స్కేల్ పెరిగింది. ట్రావెన్కోర్ రాజు అంటే అదే కదా పద్మనాభపురం మార్తాండవర్మ. నేను రీసెంట్గా ఐ విజిటెడ్ తిరువనంతపురం. ట్రిచికి వెళ్ళే దారిలో పద్మనాభపురం అని ఉంటుంది. దట్ ఈస్ ద ప్యాలెస్ ఆఫ్ ట్రావెన్కోర్ రాజస్. ఓకే ఓకే. అంతా ఎంటైర్ వుడెన్ స్ట్రక్చర్. ఇట్ ఈస్ ఏసియాస్ బిగ్గెస్ట్ వుడెన్ ప్యాలెస్ అంట. ఓకే. సో మార్తాండ రాజు కట్టించింది అనుకుంటుంది. అదే ఓకే. సో ఈ కేరళ కనెక్షన్ ఏంటి? ఇన్ఫ్యాక్ట్ సెకండ్ పార్ట్ 2లో ఉంటుంది ఈ కేరళ. అవును. సో పార్ట్ 3 యూ డ్వెల్డ్ ఇన్ టు ద హిస్టరీ అన్నట్టు. వాళ్ళ హిస్టరీలోకి వెళ్ళిపోయాను. అక్కడ ట్రావెన్కోర్ హిస్టరీకి వెళ్ళిపోయి అక్కడ వాళ్ళ మీదకి మొఘల్స్ అటాక్ చేసినప్పుడు వాళ్ళ ధనాన్ని అంతా ఏం చేయాలి సంథింగ్ అట్లాగా ఒక చివరికి పద్మనాభ స్వామి టెంపుల్లో ఉన్న సీక్రెట్ ఛాంబర్స్లో ఉన్న ఆస్తుల వరకు కూడా వెళ్ళి ఉంటుంది కదా స్టోరీ. అంతా వెళ్ళింది ఎగ్జాక్ట్గా. కాకపోతే ఇట్స్ కంప్లీట్లీ ఫిక్షనల్. అదొకటి రాసుకుని చాలా ఎగ్జైట్ అయ్యాను. చాలా పెద్ద క్యాన్వాస్ అది. చాలా పెద్ద. నాకైతే కాంతరా చాప్టర్ 1 లాగా అనిపిస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ద స్కేల్. సో చాలా బాగా కథ మాత్రం చాలా బాగా వచ్చింది. నేను రీసెంట్గా నా టీం మెంబర్స్కి అందరు కూడా నరేట్ చేసినప్పుడు వాళ్ళు చాలా ఎగ్జైట్ అయ్యారు. అసలు ఇది కదా సార్ కథ అసలు అని. బట్ అట్ ది సేమ్ టైం ఇక్కడ జాస్తిపల్లిలో ఏం జరుగుతుందో కూడా నేను చూపిస్తూ అట్లాగా టు అండ్ ఫ్రో అక్కడ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో వెళ్ళి సో అలా నేను ప్రాపర్గా రాశాను అనమాట. స్టోరీ చాలా బాగా వచ్చింది. అందుకని కొంచెం ఈ గ్రాండీర్ పెరగటం వల్ల నాకు బడ్జెట్స్ పెరిగిపోయినాయి ఇప్పుడు. సో అది జరుగుతుంది. బట్ ప్రొడ్యూసర్స్ ఆర్ రెడీ. స్టైల్ కూడా ఇట్ హ్యాస్ టు బి లైక్ నేషనల్ స్టాండర్డ్. కొంచెం స్టాండర్డ్స్ ఒకటి సార్ మామూలుగా చెప్పాలంటే పిండి కొద్ది రొట్టె అంతే. నాకు ఎంత బడ్జెట్ కొద్ది మేకింగ్ అంటే ఇప్పుడు లేదు ప్రొడ్యూసర్ వచ్చి నా దగ్గర 5 ఉన్నాయని ఇలా 5లోనే చేయంటే ఐ విల్ డూ ఇట్. ఐ టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. ఇది నేను అంత బడ్జెట్ని కూడా 5లో కుదించుకోగలను. ఎక్కడెక్కడ ఏం చెప్పాలి, ఎక్కడెక్కడ నరేషన్ ఇచ్చేస్తాను, ఓవర్ నరేషన్లో కట్ చెప్పేస్తాను. సో అలా కూడా చేసుకోవచ్చు. ఇట్స్ కైండ్ ఆఫ్ మేకింగ్ అంతే. నాకు డబ్బులు ఉన్నాయని ప్రొడ్యూసర్ చెప్తే అప్పుడు అలా వెళ్తాను. సో దట్స్ ద థింగ్ అంతే. దట్స్ గుడ్. సో ప్రస్తుతానికి పొలిమేర 3 మీదే ఉన్నారు. యూ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ స్టోరీస్? లేదు. ఇప్పుడు చిట్టూరి గారితో కూడా అసలు ఒకటి చేయాలని చెప్పాను కదా సార్, అది కొంచెం పుష్ అయింది. అది పుష్ అవడంతో ఇప్పుడు పొలిమేర ఉంది, అది కూడా ఉంది. దాని తర్వాత సీక్వెన్స్ నా లైనప్ అది కూడా ఉంది. అది కాకుండా నేను ఇంకొక ప్రాపర్ హారర్ ఒకటి రాశాను. చెప్పుకోవడానికి మీరు భయపడుతున్నారు. అదే ఇప్పుడు మళ్ళీ నాకు ఒకసారి చెప్పాల వద్దా అర్థగలిగే వచ్చేసింది. కానీ ఈ హారర్ సార్ అందరూ భయపడతారు. అట్లాంటి హారర్ అనమాట. ఇప్పుడు పొలిమేర చూసే అందరూ ఏం భయపడలేదు అసలు చాలా వరకు. సో ఇది కూడా చూసిన తర్వాత ఇది కూడా పారానార్మల్ థింగ్స్ టచ్ చేస్తున్నాను కానీ అందులోకి వెళ్ళి అసలు ప్రాపర్గా ఎక్స్ప్లోర్ చేయలేదు. లేదు పొలిమేర కానీ పొలిమేర 2 కానీ నెక్స్ట్ ఏం జరుగుతుందనే సస్పెన్స్ ఉంటుంది తప్పితే భయం వస్తుంది, భయాన్ని ఎంజాయ్ చేద్దాం అనే ఓరియంటేషన్లో ఉండదు సినిమా. ఎగ్జాక్ట్లీ. కానీ ఇప్పుడు నెక్స్ట్ నేను ఒక స్టోరీ రాశాను, అది ప్రాపర్ హారర్ సార్. కంప్లీట్లీ అసలు దగ్గర 15 to 16 ఎపిసోడ్స్ ఉన్నాయి భయపెట్టేవి.
అట్ ద సేమ్ టైం మళ్ళీ స్క్రీన్ ప్లే మాత్రం నేను అదే స్టోరీ బేస్డ్ స్క్రీన్ ప్లేలోనే ఉంటాను నేను ఇప్పుడు. సో అది బాగా అది కూడా లైనప్లో ఉంది. మీకు హారర్ ఫిల్మ్స్ లేదంటే చేతబడులు లేదంటే అకల్ట్ ప్రాక్టీసెస్ వీటికి ఎలాగ కనెక్షన్ కుదిరింది? సమ్వేర్ మీకు ఎక్కడో పర్సనల్ ఎక్స్పీరియన్స్ అవటము, ఏదో దాని మీద ఆసక్తి పెరగటం, దానికి రీసెర్చ్ చేయటం, ఇవన్నీ ఉంటాయి కదా. సో వాట్ ఈజ్ యువర్ కనెక్షన్ విత్ ఇట్? అస్సలు సార్ ఫ్రాంక్గా చెప్పాలంటే అసలు నాకు పర్సనల్గా అసలు ఎటువంటి కనెక్షన్ లేదు చేతబడికి. అసలు నాకు తెలిసి 2020 ముందు వరకు అనిల్ ఒక లైఫ్, దాని తర్వాత అనిల్ చేతబడి అయిపోయింది. కోవిడ్ టైంలో ఏదో జరిగింది. లేదు సార్, కంప్లీట్ నాకు అదే ఒక ఇన్సిడెంట్ నేను టీవీలో చూసా. ఒకే చితిలో 2 శవాలు అని, అంటే చేతబడి అనే అనుమానంతో ఆడు చేస్తున్నాడేమో అనే అనుమానంతో చంపేశారు అని. అక్కడ నాకు హుక్ అయ్యి నేను కథ రాసుకున్నాను అంతే. దాని తర్వాత అసలు చేతబడి ఏంటి, చిల్లంగి అంటారు కొన్ని దగ్గర, బాణమతి అంటారు, అసలు ఇది నిజంగా ఉందా, ఇది ఒక సైన్స్ అని బిలీవ్ చేసే వాళ్ళు ఉన్నారు. డిఎన్ఏ, అందుకే కదా ఈ వెంట్రుకలు ఇవన్నీ తీసుకునే, దట్ ఈస్ డిఎన్ఏ. ఎగ్జాక్ట్లీ కదా. ఎక్స్ట్రాగా మనకి డిఎన్ఏ ఉండి ఎక్స్ట్రాగా ఏమంటారు పెరిగే వస్తువు ఏంటి మన, అంటే ఒక ఆర్గన్ ఏంటి మన బాడీలో ఉంటే నెయిల్స్, హెయిర్స్, ఇట్లాంటివి ఉంటాయి. అట్ ద సేమ్ టైం మనం తొక్కేసిన మట్టి, మనం కట్టిన బట్ట, అదేంటి అంటే ఫోరెన్సిక్ శాంపుల్స్ బేసికల్లీ. సైంటిఫిక్ గా చూసుకుంటే దట్స్ ఆల్ ఫోరెన్సిక్ ఎవిడెన్సెస్. వాళ్ళతోటి స్పెసిఫిక్గా వెళ్తారు. ఇప్పుడు ఏంటంటే సార్, ఇప్పుడు నేను మీ మీద చేయాలనుకోండి చేతబడి, ఇప్పుడు నేను మీ హెయిర్, మీ నెయిల్స్ తీసుకున్న డిఎన్ఏ బట్టి మీ ఇంట్లో వాళ్ళ మీదకి వెళ్తుంది. కానీ స్పెసిఫిక్గా మీ మీదకి రావడం కోసం మీరు తొక్కిన మట్టి, కట్టిన బట్ట, అది కూడా స్పెసిఫిసిటీ, అంటే ఇతని మీదే ఇది ప్రయోగించాలి, అంటే వెళ్ళాలి అని చెప్పడం కోసం అవన్నీ కూడా కలెక్ట్ చేస్తారు. యాక్చువల్గా నేను ఒక వెబ్ సిరీస్ చూసా. అందులో ఏంటంటే ఒక గ్యాస్ ఉంటుంది, దాంట్లో డిఎన్ఏ ఇంజెక్ట్ చేసి ఉంటుంది. అంటే ఒక 100 మంది ఉంటారు అందులో, కానీ ఒక పర్సన్నే యూ హ్యావ్ టు ఇంజూర్ హిమ్ ఆర్ కిల్ హిమ్. సో ఆ గ్యాస్ ఆ ఏరియాలో వదులుతారు, మిగిలిన వాళ్ళంతా అన్ఎఫెక్టెడ్, ఓన్లీ వాడికి తగిలింది. ఎందుకంటే ఆ వాడి డిఎన్ఏని ఇంజెక్ట్ చేసి ఆ డిఎన్ఏ ఉన్నవాడికే అది ఎఫెక్ట్ చూపిస్తుంది. సూపర్ సూపర్ సూపర్. ఏం సార్ ఇది వెబ్ సిరీస్? అది చెప్తాను, ఇట్స్ ఎ వెరీ పాపులర్ సిరీస్ ఓన్లీ. సో అలాగే ఇది కూడా ఇట్ ఈస్ జస్ట్ ఎ వేరియేషన్ ఆఫ్ ఇట్. సో ఈ దైవత్వము అంటే మన సైంటిఫిక్, రిలీజియస్ అండ్ అకల్ట్ థింగ్స్లో కూడా సైన్స్ అనేది ఇన్వాల్వ్ అయింది మన పూర్వీకులు అనేది ఇటువంటి వాటిల్లో తెలుస్తుంటుంది. ఎగ్జాక్ట్లీ. సో నేను అది బిలీవ్ చేయను, కానీ కథ అది తీసుకోవటం వల్ల, నేను ఇప్పుడు ఏ కథ తీసుకున్నా కానీ కొంచెం అందులో కొంచెం లోతుగా వెళ్ళి కొంచెం రీసెర్చ్ చేసి దాన్ని చెప్పాలని నేను అనుకుంటాను ప్రతిసారి. ఒకవేళ నాకు అండర్లైన్గా, ఒకవేళ నేను ఒక మర్డర్ స్టోరీ రాసాను అనుకోండి, మర్డర్ జరిగిన వెంటనే ఏం జరుగుతుంది అది న్యాచురల్గా ఉండేటట్టు, పోలీసులు వచ్చేసి ఒక ఫోరెన్సిక్ ఒక చాక్ పీస్తో గీసి దాని దగ్గర ఇప్పుడు 1, 2, 13, 14 అని కూడా నెంబర్లు కూడా పెడతారు. అదేంటి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళది. ఎక్కడెక్కడ మేజర్ పార్ట్స్ వాటికి నెంబరింగ్ కూడా ఇస్తారు. ఇట్లాంటి డీటెయిల్స్లో కూడా వెళ్తాను నేను రాస్తే. అలాగే చేతబడి మీద నేను అలాగే డీటెయిల్గా రీసెర్చ్ చేద్దామని చేయటంతో నేను కొంచెం ఎక్స్ట్రాగా డీటెయిల్స్ ఇచ్చాను సినిమాలో. సో దాంతో ఈడు కూడా చేస్తాడేమో చేతబడి అంత దాంట్లోకి వెళ్ళిపోయాడు అందరూ. బట్ అది నేను బిలీవ్ చేయను కాబట్టి చేసాను, అది అంతే. సో నాకు ఏ సంబంధం లేదు దాంతో. బట్ ద థింగ్ ఈజ్ చాలా చాలా పెద్ద ధనవంతులు, పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ చాలామంది అందులో సిన్సియర్గా బిలీవ్ చేస్తుంటారు. దట్ ఈస్ ద ఇంట్రెస్టింగ్ పార్ట్ అబౌట్ ఇట్. అంటే డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళే దే బిలీవ్ ఇన్ ఇట్. అదే సార్, ఇవన్నీ ఇంక మూఢనమ్మకాలు అనాలా లేకపోతే ఏంటి తెలియదు, వాటిని ఇంకా పెద్ద పెద్దలు నమ్ముతున్నారు. అంటే ఇప్పుడు ఒక్కొక్కసారి పెద్ద పెద్ద కట్టడాలు కట్టేసిన తర్వాత, ఒక పెద్ద బిల్డింగ్ కట్టిన తర్వాత నరబలిస్తారు. చిన్న పిల్లలు కొంటారు, బయటకు వెళ్ళిపోయి కొనేసి వచ్చేసి, ఎందుకంటే అది బలి కోరుకుంటుంది అంటారు, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరో ఒకరు చచ్చిపోతారంట చేయకపోతే. ఇట్లాంటి మూఢనమ్మకాలతో నరబలి చేసి చంపేస్తూ ఉంటారు. అసలు ఇప్పుడు మామూలుగా తీసుకుంటే సార్, ఏదైనా ఫ్లైఓవర్ ఓపెన్ అయిందనుకోండి, వితిన్ 1 వీక్ అందులో ఒక యాక్సిడెంట్ జరుగుతుంది, ఒక ప్రాణ నష్టం జరుగుతుంది. మీరు తీసుకోండి, ఏ ఫ్లైఓవర్ అన్నా హిస్టరీ తీసుకోండి. నేను ఇవన్నీ రీసెర్చ్ చేశా. మన హైదరాబాద్లో ఉన్న ప్రతి ఫ్లైఓవర్కి హిస్టరీ ఉంది. ఒక 1 వీక్లో అందులో ఒక యాక్సిడెంట్ జరుగుతుంది, ఎవరో ఒకరు చచ్చిపోయి ఉంటారు. సో ఏంటిది, నిజంగానే కోరుతుందా బలి? అసలు అట్లాగా అదొక డిఫరెంట్ థింగ్. ఇంకొకటి ఏంటంటే, మనం ఏది చూడాలనుకుంటామో అది మాత్రమే చూస్తాం. ఎగ్జాక్ట్లీ, అది కూడా
దానివల్ల ఏమనిపిస్తుంది, మనం చూస్తున్నాం జరుగుతుంది కాబట్టి దానికి చేస్తాం. ప్రాబబ్లీ దెర్ ఈజ్ అన్ యావరేజ్ అన్ని చోట్ల అట్లా జరుగుతుండొచ్చు, ఫ్లైఓవర్ ఉన్నా లేకపోయినా కూడా. కానీ మనం ఫ్లైఓవర్ మీద కాన్సన్ట్రేట్ చేసాం కాబట్టి, జరిగింది కాబట్టి ఒక థియరీ చేస్తాం. ఎగ్జాక్ట్లీ సో అదొక పెద్ద మ్యాథమెటికల్ థియరీ. వన్ ఆఫ్ ద ఒక సినిమా, బ్లాక్ అండ్ వైట్ సినిమా ఒకటి చూశాను. అందులో వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అంటే మనం చూసేది, మనం కాన్సన్ట్రేట్ చేసేది అదే ప్రపంచం అనుకుంటాం, కానీ యూనిఫామ్గా ఇట్ హ్యాపెన్స్ ఎవ్రీవేర్. కానీ అక్కడ జరిగితేనే నీకు ఒక అద్భుతం జరిగినట్టు ఫీల్ అవుతుంటాం. ఎగ్జాంపుల్ ఈజ్ రోలే తెలుసు కదా, చుట్టూరా బాల్ తిప్పినప్పుడు నువ్వు చిప్స్ పెట్టినప్పుడు ఒక నెంబర్ మీద పెడతావు, ఆ నెంబర్ మీద పడాలని నువ్వు చూస్తుంటావు, అది ఎక్కడో చోట పడిద్ది. ఇట్స్ ప్యూర్ సైన్స్ ఆర్ లా ఆఫ్ యావరేజెస్, ఏదో ఒక థియరీ ప్రకారం అది జరుగుతుంటుంది. కానీ నీది అక్కడే ఉండి నీ చుట్టుపక్కల పడినప్పుడు అరే మిస్ అయింది, ఇదైందని చూస్తాం. ఎందుకంటే దట్ ఈస్ హౌ ద సైన్స్ ఆర్ బిలీఫ్ సిస్టమ్ వర్క్స్, బట్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ సైంటిఫికల్లీ ఓన్లీ. అవును. ఎగ్జాక్ట్లీ. నేను కూడా ఇదే మొన్న నా పొలిమేర 2 సినిమాస్ అప్పుడు సార్ 5 చనిపోయారు ప్రాసెస్ ఆఫ్ మేకింగ్లో. నేను ఒక 1 year సినిమా తీస్తే 1 year ప్రాసెస్లో ఒక 5 చనిపోయారు. మూవీ రిలేటెడ్ వాళ్ళే, మేనేజర్ కావచ్చు, నా అసిస్టెంట్ డైరెక్టర్ కావచ్చు, సినిమాకి సంబంధించిన వాళ్ళు. సో దాంతో నా ప్రొడ్యూసర్ చాలా టెన్షన్ పడిపోయి ఒక హోమం లాంటిది ఏదో చేయించి అవన్నీ ఈ సినిమా వల్ల అవుతుందేమో అని కొంచెం భయపడ్డారు. కానీ నేను అప్పుడు చెప్పింది కూడా ఇదే సార్, ఒక్కొక్కలాగా చనిపోయారు. ఒకళ్ళు యాక్సిడెంట్తో చనిపోయారు, ఇంకోళ్ళు కరోనా వచ్చి చనిపోయారు, ఇంకోటి అట్లా లేదు, అందరూ ఒకేలాగా చచ్చిపోయారంటే అప్పుడు మనం ప్యాటర్న్ బట్టి మనం భయపడాలి. అట్ ది సేమ్ టైం ఇంకొకటి ఏంటంటే ఇట్స్ స్పాన్ ఆఫ్ 1.5 year. 1.5 yearలో చనిపోవచ్చు. అదే స్పాన్ ఆఫ్ 3 monthsలోనే మనం 5 చచ్చిపోయారంటే అప్పుడు కూడా భయపడాలి. ఇది అంతా కాకతాళీయంగా జరిగింది సార్, మీరు టెన్షన్ పడకండి. ఒకవేళ చంపాల్సి వస్తే నిజంగా చేతబడి చంపాలి, ముందు నన్ను చంపాలి, నేను చెప్తే ఇక సినిమా అవుతుంది, నేను చేస్తే సినిమా అవుతుంది. ఎందుకు సార్ అంటే లేదు, ఆయన టెన్షన్ పడిపోయారు. అట్లాగా ఈ కాకతాళీయంగా జరిగినవి కూడా మనం ఏది చూడాలనుకుంటున్నామో ఆయన కూడా అదే చూసి టెన్షన్. సో ఇది అట్లా రిలేట్ అయింది కాబట్టి చెప్పాల్సి వచ్చింది అంతే. గ్వాలియర్ రైల్వే కాలనీ ఈజ్ ఏ థ్రిల్లర్, పారానార్మల్ థ్రిల్లర్ విత్ ఏ లవ్ స్టోరీ ఇన్ ఇట్. రొమాంటిక్ థ్రిల్లర్ అండి, ఒక పారానార్మల్ టింజ్. మామూలుగా విలన్స్ ఉంటారా సినిమాలో? సిచ్యువేషన్స్ ఆఫ్ ద విలన్స్. నేను ప్రాపర్గా నేను ఎవరిని బ్లాక్ లాగా ఎవరిని చూపించి అందరూ గ్రే క్యారెక్టర్సే, ఇంక్లూడింగ్ హీరో ఆల్సో గ్రే క్యారెక్టర్. హీరో మంచోడు పుణ్యాత్ముడు లాగా కూడా కాదు, హీరో ఈజ్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ గ్రే క్యారెక్టర్. అందరూ గ్రే క్యారెక్టర్స్ మధ్యలో ఒక సిచ్యువేషన్ వచ్చింది, ఆ సిచ్యువేషన్ ఈజ్ ద బ్యాడ్ థింగ్ అనమాట, అది విలన్ అంతే. దాంతో వెళ్తూ ఉంటుంది. కాకపోతే క్లైమాక్స్ మాత్రం ఎవరు అన్ఎక్స్పెక్టెడ్ క్లైమాక్స్ ఉంటుంది. అండ్ దాని తర్వాత ఇది కంప్లీట్లీ ఒక ట్రూ ఇన్సిడెంట్ మీద నుంచి నేను తీసుకున్నాను అనమాట, బేస్డ్ ఆన్ ఎ ట్రూ ఇన్సిడెంట్ హ్యాపెండ్ ఇన్ అవర్ సొసైటీ ఇన్ తెలుగు స్టేట్స్. తెలుగు స్టేట్స్. హ్యాపెండ్ ఇన్ అవర్ తెలంగాణ, హ్యాపెండ్ ఇన్ అవర్ హైదరాబాద్. ఓకే. సో హైదరాబాద్లో జరిగిన ఒక ట్రూ ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని నేను ఇది క్రియేట్ చేయడం జరిగింది అనమాట. ఎందుకంటే రైల్వే కాలనీలో సెటప్ చేశారు. ఇట్స్ నాట్ లైక్ హాంటెడ్ హౌస్లో జరుగుతున్నట్టు కూడా కాదు, ఇట్స్ లైక్ నార్మల్. అలాంటి కాదు, నా కథ అంతా ఒక కాలనీలో జరుగుతుంది సార్, ఒక కాలనీలో జరుగుతూ ఉంటుంది. ఆ కాలనీ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండాలి అంటే ఇప్పుడు క్వార్టర్స్ ఉండాలి మామూలుగా. ఆ క్వార్టర్స్ అనేది ఎగ్జాక్ట్లీ అన్నీ ఒకే ప్యాటర్న్లో ఉంటాయి ఇల్లులు కూడా. సో అట్లాగే 7G బృందావన్ కాలనీ అని ఒకటి చేశారు. అట్లాగా ఎక్కడ ఉంటాయి అలాంటి ఐడెంటికల్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటాయంటే రైల్వే కాలనీ అన్నారు. బాగుంది ఇది అనుకుని అలా కాలనీ పెట్టేసుకున్నాం కథలో. ఇంకా టైటిల్కి వచ్చేసరికి వేరే వేరే టైటిల్స్ చెప్పి ఎందుకు అందరినీ కన్ఫ్యూజ్ చేద్దాం. 12A అనే ఒక క్వార్టర్లో రైల్వే కాలనీలో జరిగింది కథ అంతే. అట్లా అని టైటిల్ కూడా అదే పెట్టడం జరిగింది. సో సినిమాలో ఎంత పార్ట్ ఇంట్లో ఉంటుంది? సినిమాలో మేజర్ 40% ఇంట్లో జరుగుతుంది, 60% అనేది కంప్లీట్లీ చివరికి వచ్చేసరికి ఇంట్లోనే ఉంటుందేమో. అది ఫస్ట్ జరిగిపోతుంది. ఇంకా దాన్ని రివీల్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాను ఏం జరిగింది అనేది. 2 and 4 స్క్రీన్ ప్లే తోటి సెకండ్ క్లైమాక్స్కి వచ్చేసరికి మళ్ళీ ఇంటికి వస్తాం, మళ్ళీ ఒకటి చెప్పిన కాదు ఇది కాదు ఇంకోటి ఉంది, అట్లా ట్విస్ట్ తోటి ఉంటుంది అనమాట. దట్స్ గుడ్. కానీ మీ నుంచి ఎక్కువ సినిమాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. సో ఇంత లేట్ కొంచెం ఫాస్ట్ అప్ చేస్తాను సార్ ఇప్పటి నుంచి. నేనేంటంటే నేనే డైరెక్ట్ చేద్దాం అనుకున్నది ఎందుకో తెలియట్లేదు సార్, పుష్ అవుతున్నాయి అన్నీ డ్యూ టు వేరియస్ రీజన్స్. నేను పొలిమేర 3 స్టార్ట్ చేసేయాలి, అది కూడా రెడీగా ఉన్నా నేను.
కానీ వేరే వేరే రీజన్స్ వల్ల అది పుష్ అవుతుంది. సరే ఇక్కడ అన్నప్పుడు ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ రాశాను ఐలే బిడేస్ తోటి, ఇప్పుడు ఐలే బిడేస్ అనే కథ పేరు, అది కూడా పుష్ అవుతూ వస్తూ ఉంది. అంటే సరే రైట్ మూమెంట్ ఎప్పుడు వస్తుంది అనుకొని వెయిట్ చేస్తూ. సో మీరు హారర్ థ్రిల్లర్ కాకుండా ఇంకేమైనా చేస్తారా ఫ్యూచర్లో? సార్ ఒకటి చెప్తాను సార్, ఐఎమ్ వెరీ మచ్ గుడ్ ఎట్ లవ్ స్టోరీస్. కాకపోతే నన్ను ఫస్ట్ నన్ను థ్రిల్లర్లో చూశారు అందరూ, దే ఆర్ ఎక్స్పెక్టింగ్ నా నుంచి థ్రిల్లర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ముద్దు వచ్చినప్పుడే చంకెక్కాలి కదా అని చెప్పేసి నేను థ్రిల్లర్సే చేస్తున్నా. కానీ డౌన్ ద లైన్లో నా 5th or 6th మూవీ నేను ప్రాపర్ లవ్ స్టోరీ చేస్తాను. అండ్ నాకే చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి లవ్లో. సో నా లవ్ స్టోరీయే నేను రాసుకున్నాను ఫస్ట్. సో దాన్నే నేను ఫస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఇప్పటివరకు చేసిన వాటిలో జనరల్లీ మిడిల్ క్లాస్, ఇది మిడిల్ క్లాస్, పొలిమేరా ఈజ్ లోవర్ మిడిల్ క్లాస్. వెరీ రియలిస్టిక్ ట్రీట్మెంట్ ఉంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ద మేకప్ కానీ క్యారెక్టర్స్ కానీ వాళ్ళు మాట్లాడే విధానం కానీ చాలా న్యాచురల్గా ఉంటుంది, సినిమాటిక్గా ఉండదు, పాలిష్డ్ కూడా ఉండదు, కొంచెం రా క్యారెక్టర్స్ ఉంటాయి. మీరు లవ్ స్టోరీ తీస్తే అలాగ ఉంటుంది. ఈజ్ ఇట్ గోయింగ్ టు బి ఏ గ్లాసీ లవ్ స్టోరీ ఆర్ ఈజ్ ఇట్ గోయింగ్ టు బి హార్డ్ హిట్టింగ్ వన్? క్లాసీ అని చెప్పను కానీ సార్, చిన్న చిన్న న్యూయాన్సెస్ ఉంటాయి, అవి మిస్ అయిపోతాం లవ్ స్టోరీలో ఎప్పుడు. ప్రతిసారి అమ్మాయి అలా చూసింది, వీడు ఇలా చూశాడు, ఇవే కాకుండా అనుకోకుండా అమ్మాయి పక్కన కూర్చున్నప్పుడు లేకపోతే పక్కన కూర్చుంటుందా లేదా ఒక చిన్న చిన్న ఫీల్ అనమాట. ఆ ఫీల్ని మనం అండర్లైన్ చేసి ఒక మంచి మ్యూజిక్ తోటి మంచి విజువల్, లవ్ స్టోరీకి పక్క విజువల్ కావాలి సార్, బ్యూటీ విజువల్స్ కావాలి. ఆ రెండు నేను డెఫినెట్లీ అలాగే క్రియేట్ చేసి చూపించాలి, అప్పుడే మ్యాజిక్ అనేది జరుగుతుంది. ప్యూర్ లవ్ స్టోరీస్ అనేది తెలుగులో రావట్లేదు, చాలా తక్కువ వస్తున్నాయి. వస్తే లవ్ స్టోరీస్ విత్ ఎంటర్టైన్మెంట్ వస్తుంది, లేదంటే లవ్ స్టోరీ ఆఫ్టర్ దట్ అమ్మాయి చీటింగ్ చేయటం, హార్డ్ బేబీ లేదంటే RX-100 ఇలా హార్డ్ హిట్టింగ్ ఉండే వస్తున్నాయి. కానీ ప్యూర్ ఇద్దరు టూ సోల్స్ లవ్ స్టోరీ విత్ మ్యూజిక్, విత్ ద పవర్ ఆఫ్ మ్యూజిక్ అండ్ మూమెంట్స్ అనేది చాలా ఫీల్ అవుతుంది సార్. ఇది నిజంగా నేను ఐఎమ్ గ్లాడ్ దట్ ఐఎమ్ ఏ మిలీనియల్ కిడ్. నాకు ఒక ప్యూర్ లవ్ అంటే ఏంటి అనేది నా సినిమాల నుంచి నా యవ్వనంలో ఉన్నప్పుడు ఐ వాచ్ DDLJ, ఐ వాచ్డ్ కుచ్ కుచ్ హోతా హై, లేకపోతే తొలి ప్రేమ, ఇట్లాంటి ఒక ప్యూర్ ఎమోషన్. లవ్ అంటే ఒక పవిత్రమైన థింగ్ అనేది నాకు చెప్పటంతో నేను అలాగే పెరిగా. సో అలాగొస్తూ ఒక 2-3 లవ్ చేయడం తప్పు ఒకేసారి, ఓకే పాలిగామి వద్దు, మోనోగామి ఏమన్నది అనుకుంటూ అలా నాకు కొంచెం ఎథిక్స్ ఫామ్ అయ్యాయి. కానీ ఇప్పుడు వస్తున్న సినిమాల వల్ల, అంటే నేను ఐ డోంట్ వాంట్ టు మెన్షన్, ఇప్పుడు వస్తున్న జనరేషన్స్ వాళ్ళకి లవ్ అనేది మినిమల్ అయిపోయింది. సో ఎట్ ఎ టైం మనం 2-3 ప్యూరిటీ తగ్గిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఎలా ఫేస్ చేస్తారు తర్వాత ఫ్యూచర్లో, అంటే ఆ టైంలో మెచ్యూరిటీ ఉండదు అడోలసెన్స్ ఏజ్లో. సో మెచ్యూరిటీ వచ్చినప్పుడు ఇవి అర్థమవుతాయి, కానీ మెచ్యూరిటీ రాకుండానే ఇలాగే థింక్ చేసేస్తే వాళ్ళ లైఫ్ ఎలా అయిపోతుంది అని ఒక బాధ ఉంది. ఇప్పుడు ఆల్ఫా జనరేషన్ అనేది నెక్స్ట్ వస్తుంది, అసలు కంప్లీట్లీ ఐ పిటీదేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. బట్ నేను ఐఎమ్ గ్లాడ్ దట్ నేను యవ్వనంలో ఉన్నప్పుడు నాకు తొలి ప్రేమ అనే సినిమా ఉంది, ఒక DDLJ అనే సినిమా ఉంది, రాజా అనే సినిమా కూడా ఎంత ప్యూర్గా ఉంటుంది మ్యూజిక్తో పాటు, ఒక సాక్రిఫైస్ చేయటం. అంటే అలాంటి సినిమాలు ఉన్నప్పుడు నేను యవ్వనంలో ఉన్నందుకు నేను గర్వపడుతున్నా. అట్లాగే నాకు చెప్పాలనిపించింది అది అనుకోకుండా. నువ్వు వస్తావు సినిమా కూడా ఉంటుంది, నువ్వు వస్తాను అసలు ఎంత బాగుంటుంది సార్. అంటే మ్యూజికల్ డ్రామాస్ ఇవన్నీ వాళ్ళ లవ్ ఒక్కటే, వాళ్ళ మధ్యలో ఉన్న ఎమోషన్ దాన్ని ఎంత ప్యూర్గా చూపిస్తారంటే, ఇప్పుడు అంత ప్యూర్గా చూపిస్తే చూడరు సార్ అందరూ, ఇదేంటి ఇలా చూపిస్తారు. వాళ్ళకి కంప్లీట్లీ మైండ్ సెట్ మారిపోయింది. సో నేనేంటి అంటే టైం పీరియడ్ పెట్టేసి నేను మిలేనియల్ లవ్ చూపిస్తాను. అదే పీరియడ్ ఫిల్మ్ వెళ్ళిపోయి ఆ టైంలో సెల్ ఫోన్స్ లేవు అంతే. అప్పుడప్పుడే ఇంటర్నెట్ వచ్చింది, గూగుల్లో యాహూ చాట్లో చాట్ చేసుకుంటూ అలాగే సంథింగ్ అయ్యే చూపిస్తాను. ఇట్స్ ఏ నైస్ నాస్టాలజిక్, ఒక నాస్టాలజీ కూడా వస్తుంది అప్పుడు అందరికీ ఉన్న వాళ్ళకి. ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు ఏంటో అలా జరిగిందా అని అనుకుంటారు, బాగుంది ఇది కూడా అనుకుని చూసేవాళ్ళు చూస్తారు. దట్స్ నైస్. సో 21st 12A రైల్వే కార్ని అదేదో 12 తిరగేస్తే 21 వస్తుంది. ఎగ్జాక్ట్లీ ఎలా సెట్ అయింది అది? 12 అనేది ఇట్లా టైటిల్ రివీల్ అయ్యేటప్పుడు అటు ఇటు వెళ్ళిపోయి 21st అని పడి రిలీజ్ డేట్ వస్తే బాగుంటుంది. రైట్, మీరు ట్రైలర్లో పెట్టుకోవచ్చు అలాగా. ఎగ్జాక్ట్లీ అదే ప్లాన్ CG కూడా చేపిస్తున్నాం అంతా. రైట్, November. సో ఆల్ ద బెస్ట్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ పొలిమేరా 3. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అసలు మీతో ఎప్పుడు ఇంటర్వ్యూ ఉన్నా కానీ నాకు ఇలాగే స్మైల్ ఉంటుంది. ఎందుకంటే నేను మీ రివ్యూస్ చూస్తూ అంటే ఇండస్ట్రీకి వచ్చిన కొత్త దగ్గర నుంచి
సో డెఫినెట్లీ మీతో ఇంటర్వ్యూ అంటే నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను, నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.